హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 53. నో నో, మీరు చిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం ఏంటి అంటూ మళ్ళీ నోరు జారుతాడు ప్రకాష్. ప్రకాష్ మాటలకి రేణు ఆశ్చర్యంగా చూస్తుంటే అనుష ప్రకాష్ వైపు ఉరిమి చూస్తుంటుంది. అనుష చూపులకు ప్రకాష్ తమాయించుకుంటూ, అంటే మేడం, ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదా, ఇలాంటి టైంలో చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అని వెనకాడకూడదు అంటూ ఏదో కవర్ చేయాలని చూస్తుంటాడు. అనుష యాపిల్ కట్ చేసి రేణుకిస్తూ, ఆ విషయం వదిలేయి, నీకు కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిందా రేణు అని అడుగుతుంది. నొప్పి బాధ తగ్గిపోయింది, కానీ ఈ హాస్పిటల్లో బిల్ ఎంత వేస్తారోనని బాధ ఎక్కువైంది అంటుంది రేణు యాపిల్ తింటూ. ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదులే రేణు, ఇది ప్రకాష్కి తెలిసిన హాస్పిటలే, ఫీజు దగ్గర రికమెండేషన్ చేస్తాడులే, నువ్వు భయపడే బిల్ ఇక్కడేమీ ఉండదు అని ధైర్యం చెప్తుంది అనుష. అవును మేడం, మీరు బిల్లు గురించి ఆలోచించడం మానేసి పూర్తిగా రెస్ట్ తీసుకోండి అంటాడు ప్రకాష్. మీరిద్దరూ నాకు ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉన్నారు ప్రకాష్, మీ సహాయానికి థ్యాంక్స్ అనే మాట సరిపోదనిపిస్తుంది అని రేణు అంటుండగా శ్రీరామ్ ఫుడ్స్ కవర్స్తో వచ్చి కాస్త కంగారు పడుతూ, ఎలా ఉన్నారు మేడం అని అడుగుతాడు. పర్వాలేదు శ్రీరామ్, కానీ నేను హాస్పిటల్లో ఉన్నానని ఎవరు చెప్పారు అని అడుగుతుంది రేణు. మార్నింగ్ నుంచి మీ ఫోన్కి ట్రై చేస్తుంటే లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమై ఉంటుందని హాస్టల్కి వచ్చాను, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని వార్డెన్ చెప్పారు అని అంటాడు. నా ఫోన్ హాస్టల్లోనే ఉండిపోయింది శ్రీరామ్, అక్క బావగారు కూడా నాకు కాల్స్ చేస్తుండాలి అంటుంది బాధగా. నేను ఇప్పుడే ఫోన్ చేసి వంశీ సార్కి మీ గురించి చెప్తాను మేడం అంటాడు. వద్దు శ్రీరామ్, నేను హాస్పిటల్లో ఉన్నానంటే వాళ్ళు కంగారు పడతారు, పైగా హాస్టల్ ఫుడ్ పడక ఇలా అయిందంటే ఇక నన్ను హాస్టల్లో కూడా ఉండనివ్వరు, ఇంటికి రమ్మని గొడవ చేస్తారు అని అంటుంది. మరి మీరు ఆఫీస్కి రావట్లేదు కదా, దానికి కారణం అడిగితే ఏం చెప్పమంటారు అని అడుగుతాడు శ్రీరామ్. తర్వాత మా బావగారికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తానులే అంటుంది. సరే మేడం అని అనుష ప్రకాష్ వాళ్ళ వైపు చూసి, రేణు మేడం మీ ఇద్దరి గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది అని అనుష ప్రకాష్తో కూడా మాట్లాడుతుంటాడు. కొద్దిసేపటికి శ్రీరామ్ తను తీసుకొచ్చిన ఫ్రూట్స్తో జ్యూస్ తీసి రేణుకి తాగిస్తాడు. శ్రీరామ్ రేణు మీద చూపిస్తున్న కేర్ చూసి అనుష ప్రకాష్ కాస్త అనుమానంగా మొహాలు చూసుకుంటారు. ఇంతలో ప్రకాష్ ఫోన్కి అశోక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పి ప్రకాష్ బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటాడు. రేణు జ్యూస్ తాగి, సరే శ్రీరామ్, కొద్దిసేపు ఉంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి హాస్టల్కి వెళ్ళిపోతాను, నువ్వు ఇక ఆఫీస్కి వెళ్ళు అంటుంది. ఇక్కడ మీకు ఏదైనా అవసరం ఉంటుందేమో మేడం, మీరు డిశ్చార్జ్ అయ్యే వరకు ఇక్కడ ఉంటానులే అంటాడు. పర్వాలేదులే, అనుష ప్రకాష్ నన్ను చూసుకుంటున్నారు కదా, నువ్వు వెళ్ళు అంటుంది. సరే మేడం, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయండి. అన్నట్టు మీకు ఆ హాస్టల్ ఫుడ్ పడటం లేదు కదా, వేరే ఇంకేదైనా హాస్టల్ చూడమంటారా అని అడుగుతాడు. వద్దులే శ్రీరామ్, ఎక్కడైనా అలాగే ఉంటుంది కదా అని అంటుంది. అది కాదు మేడం, కాస్త ఎక్కువ బడ్జెట్లో మంచి హాస్టల్ చూద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. వద్దు శ్రీరామ్, నేను ఈ హాస్టల్లోనే ఉంటాను అని అంటుంది. అంతలో ప్రకాష్ లోపలికి వచ్చి, నేను ఓ పని మీద బయటికి వెళ్తున్నాను అనుష, మేడంని చూస్తుండు, డిశ్చార్జ్ చేసే టైంకి నేను వచ్చేస్తాను అంటాడు. సరే ప్రకాష్ అంటుంది అనుష. ప్రకాష్ వెళ్ళిపోతాడు. మరికొద్దిసేపటికి శ్రీరామ్ కూడా వెళ్ళిపోతాడు. మరికొన్ని గంటలకి అనుష ప్రకాష్ కలిసి రేణుతో లగ్జరీగా ఉన్న వేరే హాస్టల్ ముందు కారు దిగుతారు. రేణు ఆశ్చర్యపోతూ, ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అనుష రేణు చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తూ, ఇక్కడ నుంచి మనం ఉండబోయేది ఈ హాస్టల్లోనే రేణు, అక్కడ హాస్టల్ ఫుడ్ నీకు పడక ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, అందుకే మనం ఉండటానికి ప్రకాష్ ఈ హాస్టల్ చూశాడు అని అంటుంది. రేణు ఆ హాస్టల్ చూసి ఆశ్చర్యపోతూ, ఇలాంటి హాస్టల్లో ఫీజు ఎక్కువగా ఉంటుంది అనుష, మనం అది కూడా ఆలోచించుకోవాలి కదా అంటుంది. అన్నీ ఆలోచించే ప్రకాష్ ఈ హాస్టల్ తీసుకున్నాడు, ఇది మాకు తెలిసిన హాస్టల్, ఆల్రెడీ మాట్లాడి 50% డిస్కౌంట్ తీసుకున్నాడు అని రేణుని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. రేణు అందమైన విశాలంగా ఉన్న రూమ్ని చూసి ఆశ్చర్యపోతుండగా,
ఇక్కడ మనమిద్దరమే ఉంటాం. ఇక ఎవ్వరూ ఉండరు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. పైగా నీ ఆఫీస్‌కి వెళ్ళడానికి కూడా దగ్గరే. ఫుడ్ గురించి చెప్పనక్కర్లేదు. చాలా బావుంటుంది" అంటుంది అనూష. ఇలా అశోక్ చెప్పినట్టు ప్రకాష్, అనూష కలిసి రేణుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడిచి మరో సంవత్సరం అవుతుంది. పింకీ పాప కూడా పెద్దదై ప్లే స్కూల్‌లో జాయిన్ అవుతుంది. మరో పక్క వంశీకి బిజినెస్‌లో నష్టాలు ఎక్కువై తీసుకున్న లోన్‌కి ఇంట్రెస్ట్ కూడా కట్టలేని పరిస్థితికి వస్తాడు. ఆఫీస్‌లో స్టాఫ్‌ని కూడా తగ్గిస్తాడు. బృందావనం వెంటనే ఖాళీ చేయాలని నోటీస్ పీరియడ్ ప్రకారం మరో 4 నెలల్లో బ్యాంక్ తరపున బృందావనం వేలంపాటలో పెట్టబోతున్నామని బ్యాంకు నుండి నోటీసులు అందుతాయి. వంశీ, దివ్య నిద్రపోతున్న పాపతో కలిసి బృందావనం గేటు ముందు ఉంటే బ్యాంకు వాళ్ళు బృందావనం గేటుకి సీల్ చేస్తుంటారు. అప్పుడే రేణు కూడా అక్కడికి వచ్చి బృందావనం బయట నిలబడ్డ అక్క, బావగారి కలలో కన్నీళ్లు చూసి చలించిపోతూ వంశీ దగ్గర నుంచి నిద్రపోతున్న పాపను తీసుకొని, "ఇంకా ఇక్కడే ఉంటే ఇలాగే బాధపడతారక్క, వెళ్దాం పదండి" అని అంటుంది. ఆ ముగ్గురు బృందావనం చూస్తూ ఒకప్పుడు అశోక్ పాపని తనకు ఇవ్వమని గార్డెన్లో సరదాగా ఆ ముగ్గురి వెంట పడటం, అశోక్ కాలు బెనికిందని యాక్షన్ చేసి రేణు దగ్గర నుంచి పాపని తీసుకొని పరిగెత్తడం, అలా పాపతో కలిసి నలుగురు సరదాగా గార్డెన్లో వాటర్ ప్లాంటేన్ చుట్టూ తిరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బయలుదేరుతారు. కొద్దిసేపటికి ఒకప్పుడు దివ్య రెంట్‌కి ఉన్న సుమతి వాళ్ళ ఇంటికి వస్తారు. సుమతి దివ్య చేతికి ఇంటి తాళాలిస్తూ, "నీ ఇంటి సామాన్లతో సహా నీ ఇల్లు నీకు భద్రంగా ఉంది దివ్య" అని అంటుంది. దివ్య ఆశ్చర్యపోతూ సుమతి వైపు చూస్తుంది. "ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంట్లో మీ ఇద్దరికి సంబంధించిన మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని ఈ ఇంటిని వంశీ హ్యాండోవర్లను ఉంచుకొని రెంట్ కడుతూ వస్తున్నాడు" అని అంటుంది. దివ్య అంతే ఆశ్చర్యపోతూ వంశీ వైపు చూస్తుంది. అవును అన్నట్టుగా వంశీ తల ఊపుతాడు. సుమతి వాళ్ళని కాస్త బాధగా చూస్తూ, "తాళం తీసుకొని లోపలికి వెళ్ళండి. ఈ రోజుకి మీకు వంట కూడా నేనే చేశాను. మా పిల్లలతో భోజనాలు పంపిస్తాను. భోజనం చేయండి" అని చెప్పి సుమతి వెళ్ళిపోతుంది. తాళం తీసి ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. దివ్యకి నిజంగానే ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటాయి. పింకీ పాప ఆ ఇల్లుని కొత్తగా చూస్తూ, "మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం డాడీ" అని ముద్దుగా అడుగుతుంది. పాపకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వంశీ, దివ్య బాధపడుతుంటారు. రేణు పాపని దగ్గరికి తీసుకొని, "ఎందుకు వచ్చామో నేను చెప్తాను పదా" అని పాపని పెరట్లోకి తీసుకెళ్ళి ఆడిస్తుంటుంది. వంశీ అక్కడ ఉన్న ప్లేవుడ్ సోఫాలో కూర్చుంటే దివ్య కూడా వంశీ పక్కన కూర్చొని, "మీరన్నది నిజమే వంశీ గారు. ఈ ఇంట్లో కూడా మనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మీకు గుర్తుందా? మనిద్దరికీ మనస్ఫూర్తిగా మాటలు కలిసింది ఈ ఇంట్లోనే. ఓ రోజు మీరు కూరగాయలు కట్ చేసుకుంటూ చెయ్యి కోసుకున్నారు. అప్పటి వరకు మీ మీద కోపంగా ఉన్న నేను మీ వేలు కట్టేని చూసి నా కోపాన్ని మర్చిపోయి మీతో మాటలు కలిపాను. ఆ క్షణం నుండే మన మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. శారీరకంగా కలవకపోయినా మానసికంగా మాత్రం చాలా దగ్గరయ్యాము. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అటువంటివి జ్ఞాపకాలు మనకు చాలా ఉన్నాయి వంశీ గారు" అంటుంది కాస్త నవ్వుతూ. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ దివ్యని దగ్గరికి తీసుకొని, "నన్ను క్షమించు దివ్య. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ మళ్ళీ నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. కాకపోతే నేను మళ్ళీ నా పొజిషన్కి వస్తానని, బృందావనం మన చెయ్యి దాటి ఆ చక్రవర్తి గారి వరకు వెళ్ళనివ్వనని నాకు నమ్మకం ఉంది" అని అంటాడు. దివ్య కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, "ఆ నమ్మకం మీదనే ఉండండి వంశీ గారు. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. ఆ నమ్మకం నాకు కూడా ఉంది" అని అంటుంది. వంశీ కాస్త నవ్వుతూ దివ్య కళ్ళలోకి చూస్తుంటాడు. దివ్య వంశీ మొహని చేతిలోకి తీసుకొని ప్రేమగా నుదుటిన ముద్దు పెడుతుంది. ఇద్దరి మొహాలో కూడా చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. మన దగ్గర నుంచి మన ఆస్తులు దూరం చేస్తారేమో కానీ మన మధ్య ఉన్న ప్రేమల్ని ఎవరూ దూరం చేయలేరు కదా. మనం మనశ్శాంతి కోల్పోకుండా బతకడానికి మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమలు చాలు వంశీ గారు అంటూ వంశీకి ధైర్యం చెప్తుంది. కొద్దిసేపటికి రేణు పాపకి భోజనం తినిపించి, "ఇక నేను హాస్టల్కి వెళ్తానక్క. రేపు ఆఫీసులో కలుద్దాం బావగారు" అని చెప్పి వెళ్తుంది.
పాపని బెడ్ మీద పడుకోబెట్టి వంశీ దివ్య కింద చాప మీద పడుకొని ఒకరికొకరు చేతులు దూచి పట్టుకొని ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకి కావాలనే వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద టార్గెట్ చేసి ఆ కంపెనీకి కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ రాకుండా చేస్తున్నారని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నుంచి వైదొలగాలని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నుంచి చక్రవర్తి గారికి ఒత్తిడి వస్తుంది. ఈ విషయం చక్రవర్తి గారికి జగదీష్కి మింగుడు పడటం లేదు. ఆఫీసులో చక్రవర్తి గారికి ఎదురుగా కూర్చున్న జగదీష్, ఏంటి మావయ్య అలా అంటున్నారు? వంశీని ఇప్పుడు వదిలేస్తే మనమే వంశీకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మరో 4 నెలల్లో ఆ బృందావనం మనకు దక్కుతుందని ఆనందపడుతున్న టైంలో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నుంచి ఈ తలనొప్పి ఏంటి అంటాడు. ఇప్పుడు మన వంశీని టార్గెట్ చేయడం వదలకపోతే అసలుకే ఎసరు వస్తుంది జగదీష్. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నేను వంశీ విషయంలో చేసిన రాజకీయాలని బయటికి వస్తాయి. టెండర్స్ విషయంలో అయితే వంశీ ఇస్తున్న కోడ్ కాపీ చేసి కాంట్రాక్ట్స్ రాకుండా చేస్తున్నాం. కానీ ఐటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రం డైరెక్టర్ పదవి అడ్డు పెట్టుకొని వంశీకి రాకుండా చేస్తున్నాం. రేపు ఈ విషయాలన్నీ బయటకు వస్తే బిజినెస్లో మనకు భవిష్యత్తు ఉండదు. పైగా ఈ విషయాలని ఆనంద్ వరకు వెళ్తే ఆనంద్ సంపాదించుకున్న ఇమేజ్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వంశీ విషయంలో ఆనంద్ కూడా మన మీద చాలా కోపంగా ఉన్నాడు. త్వరలోనే ఇండియా కూడా వస్తున్నాడు. అందుకనే వంశీ విషయాన్ని కొన్ని రోజులు పక్కన పెడదాం. అలాగని పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. ఎలాగూ వంశీ తన ఆస్తులని పోగొట్టుకొని బృందావనం వదులుకునే పరిస్థితికి వచ్చాడు. ఇక వంశీ బృందావనంలో అడుగు పెట్టడం కాని పని. ఆ బృందావనం వేలంపాట వరకు వెళ్తుంది. ఆ వేలంపాటలోనే దానిని మనం దక్కించుకొని తీరతాము. కాకపోతే వంశీ తన కంపెనీ మెయింటెనెన్స్ చేసుకునే విధంగానైనా వదిలేస్తే నాకు కాస్త బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నుంచి ఒత్తిడి తగ్గుతుంది అని అంటాడు. సరే మావయ్య, మీ ఇష్టం అంటాడు జగదీష్. ఆ మాత్రం కూడా వంశీని వదిలిపెట్టడం ఇష్టం లేనట్టుగా. ఇలా రోజులు గడుస్తుంటాయి. తెల్లవారుజామున టైం 5 అవుతుంటుంది. పింకీ పాప బెడ్ మీద పడుకొని నిద్రపోతుంటుంది. దివ్య వంశీ ఛాతి మీద తలపెట్టి పడుకొని మాట్లాడుతూ, మనం బృందావనం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నామని అత్తయ్య మావయ్య గారికి చెప్పారా వంశీ గారు అని అడుగుతుంది. వంశీ ప్రేమగా దివ్య తల నిమురుతూ, ఇంకా చెప్పలేదు దివ్య. ఇదేమీ గుడ్ న్యూస్ కాదుగా తొందరపడి చెప్పడానికి. నిదానంగా చెప్తానులే అంటాడు. నేను అదే అనుకుంటున్నాను వంశీ గారు. వాళ్ళు మనల్ని చూడటానికి ఇక్కడికి వస్తారు కదా, అప్పుడే చెప్దాంలే అని అంటుంది. సరే దివ్య, నేను వెళ్ళి పాల ప్యాకెట్స్ తీసుకొస్తాను. ఈలోపు నువ్వు పింకీని లేపి బ్రష్ చేయిస్తుండు అంటాడు. దివ్య వంశీ ఛాతి నుంచి తల లేపి వంశీని చూస్తూ, లేదు వంశీ గారు, పాల ప్యాకెట్స్ కోసం నేను వెళ్తాను. ఆ షాప్ అతను మనకి 50 రూపాయలు ఇవ్వాలి. మీరు వెళ్తే ఆ 50 రూపాయలు ఎగ్గొట్టొచ్చు. అందుకే నేను వెళ్ళి తీసుకొస్తానులే అంటూ లేచి కూర్చుంటుంది. వంశీ నవ్వుతూ లేచి కూర్చొని తన బుగ్గను నొక్కుతూ, అప్పుడే నీ మిడిల్ క్లాస్ తెలివితేటలు మొదలుపెట్టావా బంగారం అని అడుగుతాడు. తప్పదు కదా వంశీ గారు, ఇప్పుడు ప్రతి రూపాయి కూడా మనకు చాలా అవసరం అని అంటుంది. వంశీ నవ్వుతూ తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని, సరే నీ ఇష్టం వెళ్ళిరా అంటాడు. దివ్య లేచి వెళ్తుంది. వంశీ ఆలోచిస్తూ, సారీ దివ్య, అన్నీ పోగొట్టుకొని నిన్ను పాపని ఈ ఇంటికి తీసుకొస్తానని అసలు అనుకోలేదు అని అనుకొని బాధపడుతుంటాడు. షాపులో దివ్య పాల ప్యాకెట్స్ తీసుకుంటుండగా న్యూస్ పేపర్లో ఫార్బ్స్ బిలియన్స్ మెంబర్స్ లిస్టు గురించి న్యూస్ కనిపిస్తుంటుంది. అందులో 5th ప్లేస్లో అశోక్ కుమార్ అనే పేరు ఫోటో కనిపిస్తూ స్కై రాకెట్ అని మెన్షన్ చేస్తుంటుంది. దివ్య ఆ పేపర్లో స్నేహితుడి ఫోటో చూసి సంతోషపడుతూ పేపర్ తీసుకుని నవ్వుతూ ఇంటికి వస్తుంది. పాల ప్యాకెట్స్ పక్కకు పెట్టి పేపర్స్లో స్నేహితుడి గురించి చదువుతూ సంతోషపడుతుండగా వంశీ అక్కడికి వచ్చి దివ్యని చూస్తుంటాడు. వంశీకి పేపర్లో అశోక్ని చూడగానే దివ్య సంతోషానికి కారణం అర్థమై దివ్యని అంతే చూస్తుంటాడు. కొన్ని నిమిషాల తర్వాత దివ్య వంశీని చూసి ఏదో తప్పు చేసిన భావంలా పేపర్ని వెనుకకు పెట్టుకుంటూ సోఫా నుంచి లేచి కాస్త తడబాటుతో ఇబ్బంది పడుతూ, అంటే అశోక్ ఎంతైనా నా చిన్నప్పటి నుండి స్నేహితుడు కదా వంశీ గారు. అశోక్ గురించి ఇలా పేపర్లో గొప్పగా చూడగానే అని సంజాయిషి ఇచ్చుకున్నట్టుగా మాట్లాడుతుంటే వంశీ దగ్గరకు వచ్చి దివ్య కళలో అలుముకున్న కన్నీటి పొరను చూస్తూ,
ఇప్పుడు ఏమైందని నాతో అంత సంజాయిషిగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ వంశీని హగ్ చేసుకొని, క్షమించండి వంశీ గారు. అశోక్ మీ ఇద్దరి విషయంలో చేసిన ద్రోహం గుర్తున్నా నా చిన్ననాటి స్నేహితుడని ఇలా పేపర్లో చూడగానే సంతోషంతో ఆగలేక చదువుతున్నాను అని అంటుంది. పిచ్చిదానా, ఎందుకు ఆ కన్నీళ్ళు? అశోక్ నీ స్నేహితుడు మాత్రమే కాదు అని దివ్య చేతిలో నుంచి పేపర్ తీసుకొని చూస్తూ, అశోక్ మన స్నేహితుడు. కాకపోతే అశోక్ చేసిన పనికి రేణు బాగా స్ట్రగుల్ అవుతుంది. రేణు ముందు మనం అశోక్ గురించి ఎప్పుడూ మాట్లాడవద్దు. అలాగే రేణుకు జరిగిన అన్యాయానికి అశోక్ని మనం ఎప్పటికీ సపోర్ట్ చేయొద్దు. ఆ విషయంలో అశోక్ని ఎప్పటికీ క్షమించకూడదు అని దివ్యని ఎదురుగా పెట్టుకొని కన్నీళ్ళు తుడిచి, ఎలాగైతే ఏంటి, అశోక్ పేపర్లో నువ్వు ఎలా అయితే చూడాలని కోరుకున్నావో అలాగే చూస్తున్నావు. ఈ స్నేహితురాలి నమ్మకాన్ని ఆ స్నేహితుడు నిలబెట్టుకున్నాడు అని అంటాడు చిరునవ్వుతో దగ్గరికి తీసుకుంటూ. మరికొన్ని రోజులకి అశోక్ ఇండియా వస్తున్నాడని తెలియగానే మీడియా అంతా ఎయిర్పోర్ట్లో ఉంటుంది. అశోక్ వచ్చేస్తున్నాడు కదా, ఇక ఇక్కడి నుంచి కథ ఎలా ఉంటుంది అనేది రాబోయే వీడియోస్లో చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.